ఉత్పత్తి ప్రకరణం లీలోపాఖ్యానం సమీక్ష 1వ భాగం. కాలము, భావన, పురుషకారము, దైవము, అఖండ బ్రహ్మము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జీవుని యందు దృశ్యముతో ఏర్పరుచుకొనిన బంధము అనబడు ఒకానొక దోషము రూపుదిద్దుకొని ఉంటోంది. అట్టి దోష నివృత్తి కొరకే నీకు ఈ లీలోపాఖ్యానం చెప్పాను. ఈ దృశ్య జగత్తు సత్యము అను రూపము గల భ్రమావేశము నీవు కలిగి ఉండకూడదు సుమా. ఈ దృశ్యము నీపై చూపుచున్న ప్రతాపమును నిరోధించతలచుకుంటే అదొక్కటే ఉపాయం. ఈ ఎదురుగా ఉండి ప్రాప్తించుచున్నట్టి దృశ్యమునందు ఇది వాస్తవమే అను సత్యత్వ బుద్ధి ఉన్నంత వరకు దీనిని నిర్మూలించటం బహు కష్టతరమగుచున్నది. ఉత్తమ భావనచే ఆ భ్రమ బుద్ధి తొలగిపోయిందా, ఇక సంసారాన్ని జయించటంలో, ముక్తిని పొందటంలో కలిగే కష్టమేదీ ఉండదు. జ్ఞానులగు వారు ఈ దృశ్య పదార్థములను చూస్తున్నప్పుడు ఇవన్నీ ఆకాశము వలె శూన్యము, మిథ్య మాత్రమే అని స్వవిచారణా సామర్థ్యంచే ఎరుగుచున్నారు. ఈ ప్రపంచమంతా ఆకాశతుల్యుడగు పరమపురుషుని యందే వెలయుచున్నది. అతడే అన్నిటికీ కారణము, కార్యము కూడా. అతడొక్కడే స్వయం ప్రభువు. తన ఉనికికి తానే కారకుడాతడు. అట్టి ఆ పరమాత్మ ఈ పృథివీ మొదలైన పంచభూతములకు సంబంధించిన వాడు కాడు. అతడు చిన్మాత్రమే శరీరముగా కలవాడు. అతడు మాయాపూర్వకముగా తన యందు ఈ వివర్తమంతా కల్పించుకొని అందు వెలయుచున్నాడు. అంతేగాని ఎక్కడా ఏదీ బాహ్యమునందు లేదు. అనగా ద్రష్టగా దృశ్యముగా భాషించుచున్నది అతడే. అతడు ద్రష్టత్వము కన్నా ముందే ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆ చైతన్య రూపుడగు స్వయంభువు ఎప్పుడు ఎట్లు యత్నించునో, లేక భావించునో, లేక సంకల్పించునో అప్పుడు అట్లే వివర్తము పొందుచున్నాడు. అతడు సృష్టి కొరకు యత్నించినప్పుడు సృష్టియే జరుగుతోంది. స్థితి కొరకు భావించుచుండగా స్థితియే ప్రాప్తిస్తోంది. లయము కొరకు ప్రయత్నించుచుండగా ప్రళయము ప్రాప్తించుచున్నది. ఓ ప్రియ రఘురామ, ఈ జగత్తంతా బ్రహ్మాత్మకము అగు నిర్మల చిదాకాశమునందే ప్రతిభాసించుచున్నది. అయితే పరమార్థ దృష్టితో పరికించి చూచినప్పుడు మాత్రం బ్రహ్మమున జగత్తు అనబడు పదార్థమునకు తావే లేదు. పరిమితాశయములు కల దృష్ట్యా చూచినప్పుడు వ్యవహార దృష్టి అని, మహోన్నతమగు సత్యమే ఆశయముగా కలిగి ఉన్నప్పుడు పరమార్థ దృష్టి అని చెప్పబడుతోంది. ఈ జగత్తు బుద్ధి వికారముచే ప్రాప్తిస్తున్నది మాత్రమే. అందుచేత ఇదంతా బుద్ధి పరిచిన్నుడగు జీవుని యందు మాత్రమే వెలయుచున్నదని గ్రహించు. మరి అట్టి వ్యర్థమగు భ్రాంతికి సత్త ఏమి, వాసన ఏమి, స్థిరత్వమెక్కడా, నియతి ఏమి ఉంటుంది, దేని కొరకు ఏది ఆవశ్యకత కలిగి ఉంటుంది? మాయ వలన మాత్రమే ఇదంతా ఇట్లు స్వప్నములో వలె దీర్ఘమైన దృశ్యముగా ప్రాప్తిస్తోంది. ఘనీభూతమైన దాని వలె ఈ జీవులను తోలుబొమ్మల వలె ఆడించుచు వ్యవహార్త వలె ప్రవర్తిస్తోంది. పరమార్థ దృష్టిచే ఇదంతా శూన్యమే. మాయా అను శబ్దమునకు గల అర్థమేమిటి? ఏదైతే లేదో అది కదా. అవాస్తవకతతో కూడినదై భ్రమ మాత్రమే అయిన దానినే మాయా అంటున్నాం. అంతేగాని ఇక్కడ మాయా అనబడు ఒకానొక దానికి కర్తృత్వం ఆపాదించడం మన ఉద్దేశ్యం కాదు. శ్రీరాముడు: హే భగవాన్, మీరు ఈ లీలోపాఖ్యానంలో యథోచితమైన దృష్టాంతములచే జీవులకు శాంతిని ప్రసాదించగలిగినట్టి పరమార్థ దృష్టిని ప్రదర్శించారు. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఎంతో కాలం తరువాత ఇప్పుడు మేము తెలుసుకోవలసినది తెలుసుకుంటున్నామని మాకు అనిపిస్తోంది. స్వామి, మీరు చెప్పిన ఉపాఖ్యానం, అందలి శాస్త్ర వ్యాఖ్యానం అత్యంత అద్భుతంగా ఉన్నాయి. అది విని స్వయముగా విచారణ చేయుచుండుటచే తత్వమును గ్రహించి శాంతిని నిర్వాణమును తప్పకుండా మేమంతా పొందగలం.
మీ వాక్యామృతం ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. ఇప్పుడు నాకు కలుగుతున్న కొన్ని సందేహములు ప్రస్తావిస్తున్నాను, అనుగ్రహించండి. ఒకానొక జీవుడు వశిష్ఠ, పద్మ, విదూరధుల సృష్టుల యందు జీవించి ఉండటం మనం చెప్పుకున్న కథనంలో జరిగినది కదా. అట్లు 3 తీరులుగా గడిచినట్టి కాలము యొక్క స్వరూపం ఎట్టిది? ఆ కాలము కూడా మన ఈ కాలంలాగానే రాత్రింబగళ్ళు కలిగి ఉన్నదేనా? అది మాసములు, సంవత్సరములు, క్షణములు, దీర్ఘకాలం మొదలైనవి కలిగి ఉన్నదా? ఒకేసారి వేరు ప్రమాణములతో వేరు రీతులుగా కాలగమనం ఉంటుందా? ఆ జీవుని వేరు జన్మస్థానములందు కాలగమన ప్రక్రియ వేరు సాపేక్షలు ఎట్లు కలిగి ఉన్నది? ఒకచోట 8 రోజులు జరుగగా మరొక చోట 70 సంవత్సరములు గడిచినాయే. నా సందేహం ఇది. ఈ విషయమై మీరు చూచాయగా కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు, కానీ నా యందు ఇంకా సందేహ నివృత్తి కాలేదని నాకు అనిపిస్తోంది. అజ్ఞానులమగు మేము ఒక్కసారి విన్నంత మాత్రం చేత గ్రహించవలసినదంతా గ్రహించగలమా? ఎండిన మట్టి 1-2 జలబిందువులు పొందినంత మాత్రం చేత తడుస్తుందా? లేదు. హే సద్గురు, నా బుద్ధి తగినంతగా వికసించి ఉండకపోవచ్చును. నన్ను క్షమించండి. ఈ కాలము విషయమై మరికొంత వివరించండి. వశిష్ఠ మహర్షి: సంకల్పము, జ్ఞానము, అనుభవము ఈ మూడింటికి ఒకానొక చమత్కారమైన అవినాభావ సంబంధం ఉన్నది. ఎవడు ఎక్కడ ఎట్టి జ్ఞానము పొందుతాడో అతడు దాని పట్ల అట్టి అనుభవమునే పొందుచున్నాడు. జ్ఞానము, సంకల్పములు ఒకటికి మరొకటి తోడు, ఆధారము, మూలము అగుచున్నాయి. ఈ విషయం కొన్ని దృష్టాంతములను తీసుకుని మరికొంత స్పష్టంగా చెబుతాను, విను. ఇతడు నాకు ప్రియమైనవాడు అని నిరంతరం భావించుటచే ఒకడు అట్లే ప్రియమైనవాడు అగుచున్నాడు. ఇతడు నాకు మిత్రుడు అని భావించుటచే శత్రువు కూడా మిత్రుడైపోతాడు. ఒకానొకడు విషమును ఇది నాకు అమృతంతో సమానం అని భావించుటచే కొంతకాలమునకు అది అతనికి అమృతప్రాయమే అగుచున్నది. పదార్థములు, వ్యక్తులు, సంఘటనలు ఇవన్నీ ఏ భావంతో భావించబడితే అట్టి భావనా ప్రభావం చేత ఆయా పదార్థములు, వ్యక్తులు, సంఘటనలు అట్లే ప్రతిభాసిస్తున్నాయి. కార్యకారకములు కూడా అగుచున్నాయి. ఒక నిమిషమును అనేక కల్పములుగా భావించి అట్టి బుద్ధిని బడయగలిగితే అట్టివానికి ఆ ఒక్క నిమిషమే కల్పములుగా తోచగలదు. అదేవిధంగా కల్పముల యందు ఇది ఒక్క నిమిషంతో సమానం అనునట్టి బుద్ధి ఉంచినప్పుడు అవన్నీ మరుక్షణం నిమిషమాత్రములే అగుచున్నాయి. చిత్తం యొక్క స్వరూపమే అట్టిది. మనం దృష్టాంతంగా లౌకిక జీవిత విషయములే తీసుకుందాం. దుఃఖములతో, భయముతో బాధితుడగుచున్న వానికి ఒక రాత్రి అత్యంత భారంగా, అనేక సంవత్సరములంత పొడవైనదిగా తోచుచున్నది. సుఖ సంపదలు పొంది ఉన్నవానికో అదే రాత్రి బంధు సమాగమంతో, ఆనంద ఆహ్లాదములతో ఒక్క క్షణము వలె గడిచిపోతోంది. అది అట్లా ఉండగా ఒకడు స్వప్నానుభవం పొందుతున్నప్పుడు అతనికి స్వల్పకాలం అతి దీర్ఘంగా, దీర్ఘకాలం అతి స్వల్పంగా అనుభవమగుచున్నది. స్వప్నంలో అయ్యో మరణించాను, మరలా పుట్టాను, బాల్య యవ్వనాలు గడిచిపోయాయి, ముసలివాడినయ్యాను, వందలాది యోజనముల విస్తీర్ణం ప్రయాణం చేశాను, ఎక్కడో ఎప్పుడో ఉండి ఉన్న వారితో కలిసి సంభాషించాను అనునట్టి భావనోద్వేగం కలుగుతోంది కదా. ఇట్లు దీర్ఘకాలం స్వల్పంగా ఉండటం, కొద్ది కాలం దీర్ఘంగా అనుభవం అవటం ప్రతి వారికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంగా అనుభవం అవుతూనే ఉన్నది. హరిశ్చంద్రుడు అనే ఒక రాజు ఒక్క రాత్రి యందు 12 సంవత్సరముల కాలక్రమం యొక్క అనుభవం పొందినట్లు విని ఉన్నావు కదా. లవణుడు అనే మరొక రాజు ఒక్క రాత్రి యందు 70 సంవత్సరముల ఆయువును అనుభవించి ఉన్నాడు. అంతేకాదు, మహర్షి మనువు యొక్క జీవితకాలం
ప్రజాపతి బ్రహ్మదేవునికి ఒక ముహూర్తకాలం అగుచున్నది. బ్రహ్మ యొక్క ఒక జీవితకాలం విష్ణువునకు ఒక రోజు అగుచున్నది. విష్ణువు యొక్క జీవితకాలం శివునకు ఒక్కరోజు. నిర్వికల్ప సమాధియందు దివారాత్ర భేదమే ఉండదు. ఎందుచేతనంటావా? నిర్వికల్ప సమాధిని ఆశ్రయించిన వానికి ఇక కాలము అన్నది మొదలంటా అసత్యమగును. ఆత్మ పదార్థమొక్కటే సత్యముగాను అనుభవమగుచున్నది. ఒకప్పుడు ఈ ధన, దార, పుత్ర, రాజ్యాది భోగఫలములు అత్యంత మధురంగా గొప్పవైన వాటి వలె ఉంటున్నాయి. ఇవన్నీ వైరాగ్య భావంతో దర్శించినప్పుడో వాటి యొక్క చింతనయే అప్రియం అవుతోంది. ఎంతమంది చక్రవర్తులు త్రుటిలో సర్వభోగములు త్యజించి వానప్రస్థం స్వీకరించలేదు చెప్పు. మధుర భావనతో చింతించుట చేతనే కదా. ఉపవాసములు, తీర్థయాత్రలు, సుదీర్ఘమైన పాదయాత్రలు మొదలైనవి ఆహ్లాదకరంగా తోచుచున్నాయి. మధుర భావము యొక్క ప్రభావము చేతనే అతి కష్టతరమైనట్టి మనోనిరోధకము కూడా ఆత్మసుఖమును ప్రసాదిస్తూ మధురముగా ప్రాప్తించుచున్నది. మహాపురుషులకు కొందరు తమ పట్ల శత్రుత్వము వహించువారు తారసపడినప్పుడు కూడా వీరు నాకు మిత్రులతో సమానమే, తమ ఈ పరుషవాక్యములచే నాకు మేలే చేస్తున్నారు అని సౌమ్య భావంతో చింతించుచూ ఉంటారు. అట్టి చింతనా ప్రభావం చేత లోకరీతిగా అప్రియలు కావలసిన వారు కూడా ఆప్త పురుషులకు మిత్రులుగానే పరిణమించుచున్నారు. అట్లే విషయ భోగాదులు పొందుటకుగాను కొందరు బంధువులు సహాయపడువారు కావచ్చు. కానీ వీరు నా ఉత్తమ పురుషార్థమునకు విఘాతము కలుగజేస్తున్నారే అని భావించినప్పుడు ఆ బంధువులు అతనికి అప్రియులే అగుచున్నారు. ఓ మహాభాగా రామచంద్ర, అసలు ఈ జగత్తు అంతా ఏమిటి, ఏమై ఉన్నది అని పరిశీలించినప్పుడు ఇదంతా కేవలం భావనామయం మాత్రమే అని మనకు తెలియవచ్చుచున్నది. శాస్త్రాలు పఠించటం, జపములు, తపములు మొదలైనవి ఉత్తమమైన భావన అభ్యాసం. ఈ రెండూ లేకపోవటం చేత కొందరికి ఎంతో దుస్సాధ్యమైన వాటి వలె అనిపిస్తున్నాయి. మరికొందరికి చక్కగా గ్రహించి ఉండటం, ఇవి శుభప్రదములు అని భావన కలిగి ఉండటం అభ్యాసం. వీటి వలన జపతపాది వ్యవహారములు ఎంతో తేలికైనవిగా, ఆహ్లాదకరమైనవిగా, సుఖకరమైనవిగా అనుభవమగుచున్నాయి. పరిశీలనాత్మకమైన బుద్ధి లేనట్టివాడు నౌకలో పయనించుచున్నప్పుడు ఒకవైపుకు చూచి, ఆహా, ఈ వృక్షములు గుండ్రముగా కదులుచున్నాయి అని అనుకుంటున్నాడు. అట్లా కాకుండా ఈ విధంగా చెట్లు కదులుచున్నట్లు కనబడుచున్నప్పటికీ అట్లు జరుగుట అసాధ్యం. వాస్తవానికి ఈ నౌకయే కదులుచున్నది గాని చెట్లు కాదు అను భావనను దృఢం చేసుకున్నవాడో భ్రమకు లోను కాడు. ఓ రామ, బాగుగా పరిశీలించకపోవటం, విచారణ చేయకపోవటం చేతనే శూన్యము కూడా అనేక వస్తుజాలములతో కూడుకొని పూర్ణము వలె అనుభవమవుతోంది. స్వప్నంలో గోడలు, భవనములు, తదితర వస్తుజాలం, బంధుజనులు కనబడటం జరుగుతోంది. వారు వాస్తవమా? కాదు. కానీ అనుభవం మాత్రం ఉంటోంది. అంతరంగమందు భావన గావించబడటం చేతనే ఆ స్వప్న వస్తువులన్నీ కనబడటం జరుగుతోంది. అవన్నీ జాగ్రత్తకు లభించకపోయినా స్వప్న సమయంలో స్వప్నద్రష్టకు వాస్తవమనే అనిపిస్తున్నాయి. గ్రహించటంలో గల దోషం చేత పసుపు పచ్చటి పదార్థములు కూడా నీలంగానో తెలుపుగానో కనిపిస్తూ ఉంటాయి. రంగుటద్దంలో నుంచి సూర్యకాంతి పడుచున్న వైపు చూస్తే ఎదురుగా ఆరంగే సర్వత్రా ఉన్నట్లు తెలియవస్తూ ఉంటుంది. బాలుడు తన పుట్టినరోజు పండుగ వంటి ఆనందించవలసిన సమయంలో కూడా ఈ ఆట వస్తువు చెడిపోయిందే అని క్షణంలో ఖిన్నుడై దుఃఖం పొందుచున్నాడు. పేదవాడు, అయ్యో, నాకు కనుక ధన ధాన్య సమృద్ధి ఉంటే ఎంత బాగు అని అనుకుంటున్నాడు. మరి ధన ధాన్య సమృద్ధి కలిగినవాడు సుఖించవలసింది పోయి, నేను ఆ స్త్రీ యొక్క ప్రేమను పొందలేకపోతిని కదా అని తలచుచు ప్రపంచంలోని నిస్తేజమునంతా ప్రోగు చేసుకుని కొంపకు తెచ్చుకుంటున్నాడే. వివేకహీనుడు తన ఎదురుగా ఉన్నది గోడే అయినప్పటికీ ఆ గోడపై నేర్పుతో రచించబడిన రంగుల చిత్రం చూచి, ఇది సరస్సు, ఇది ఖాళీ స్థలం, ఇవి చెట్లు, ఇవి పుట్టలు, అక్కడ హంసలు నీటిలో ఈత కొడుతున్నాయి అని భ్రమను పొందుతాడు.
వస్తుతః మిథ్యయే అయి ఉన్న చీకటిలోని దయ్యం అనబడునది పిరికివాని దృష్టికి ఆయా కదలికలతో సహా కనిపించి అతనికి చెమటలు పట్టేటట్లు చేస్తోంది. చివరికి ఒక్కసారి ఆ పిరికివాడిని చంపేస్తుంది కూడా. ఇది వాస్తవమే అనురూపము గల జ్ఞానము వలననే ఒకడు స్వప్నంలో చూచిన సుందర స్త్రీతో ఆలింగనం భావం పొంది తత్కారణంగా ఆయా వికారములు ఈ జాగ్రత్త భౌతిక దేహమునందు పొందుతున్నాడు. ఓ రాఘవ, నిన్నొక ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పు. ఎదురుగా ఘనీభూతమై నిలిచి ప్రాప్తిస్తున్న ఈ జగత్తు ఏమై ఉన్నదంటావు? శ్రీరాముడు: ఇది మిథ్యయగు ఆకాశము మాత్రమే. వశిష్ఠ మహర్షి: ఒక్కొక్కడు మేఘముల ఛాయను చూచి తన కల్పనాభావం చేత అది కదలుచున్నప్పుడు ఇక్కడ ఒకానొక మిథ్యా నటుడు ఉన్నాడు, అతని నీడే ఇది, అతనిదే ఈ అభినయం, అవును ఇప్పుడు అతడు కోపం చూపిస్తున్నాడు అని భ్రమ చెందుతాడు చూచావా? అదంతా అజ్ఞాన చాపల్యమే కదా. అజ్ఞాన ప్రభావం చేతనే అనేక పదార్థములు, నీవు నేను మొదలైన వాటితో కూడిన ఈ జగత్తు అనుభవమగుచున్నది. స్వకీయమగు భ్రమయే ఆత్మయందు జగద్రూపమును విస్తరింపజేయుచున్నది అని అనేక మంది జ్ఞానులచే శాస్త్రములచే నిర్ద్వంద్వముగా ప్రకటించబడుతోంది. సర్వసమిష్టి రూపమగు ఆకాశమునందు వృత్తి రూపమున ఏర్పడుచున్న మనోస్పందమే ఈ జగత్తు అని మేము అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నాం. బాలుడిని అదిలించటానికి పెద్దవాళ్ళు, అదిగో బూచి, నీవు ఏడ్చావా, అది వచ్చి నీ మీద పడుతుంది అని పలుకుతూ ఉంటారు. అప్పుడు ఆ అజ్ఞాన బాలుడు అవును నిజమే కాబోలు అని అల్లరి మానుకుంటాడు. మోహము, మూర్ఘత్వము, ప్రజ్ఞారాహిత్యముల కారణంగా అక్కడ నిజంగానే బూచి అనబడునదేదో చూస్తాడు. అతను చూస్తున్నదంతా మనోవికారములు కాక మరింకేమిటో చెప్పు. ఈ దృశ్య విషయం కూడా అట్టిదే. లేకుంటే ఇక్కడ సుఖములేమిటి, దుఃఖములేమిటి, ప్రియములేమిటి, అప్రియమేమిటి, నీవారేమి నావారేమి, అంతా మనోవికారములే సుమా. అట్లే అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడులతో కూడిన దూరము, స్థానము, సమయము కూడా అంతే. ఇవన్నీ మనస్సు యొక్క స్వకీయ కల్పనను అనుసరించే ఏర్పడుతున్నాయి, అనుభవమునకు వస్తున్నాయి. ఓ రామచంద్ర, ఈ జగత్తు మాయాకల్పితము, ఆకారరహితము, స్వతహాగా ఎట్టి నిర్ణయము లేనట్టి జడము, బోధ శక్తిహీనము. అందుచేతనే తత్వజ్ఞులైన వారు ఈ జగత్తు విషయమును అనిద్రుడైన వాడు చూచుచున్న అపూర్వ స్వప్నము వంటిది మాత్రమే అని చక్కగా ఎరుగుచున్నారు. స్తంభము తన యందు ఆయా శిల్పదృశ్యములను, స్త్రీ, ప్రకృతి, జంతువు మొదలైన ఆకారములను అగుపింపజేస్తోంది చూచావా? సర్వమునకు ఆధారమై, చిన్మయమై, నిర్వికారమై, పరమార్థ సత్యమై, మార్పులు చేర్పులు లేనట్టి ఆత్మ అనబడు స్తంభమునందు ఈ సృష్టి ప్రాప్తిస్తోంది. ద్రష్ట, దృశ్యము ఈ రెండూ కూడా ఆత్మ కంటే ఏమాత్రం వేరైనవి కావు. ఆహా, ఎంతటి చమత్కారమైన విషయం! ఒక మహావిద్వాంసుడు, తెలివిగలవాడు అయి ఉండి కూడా తన స్వప్నం నందు తారసపడిన యోధులచే బాధించబడుతూ గావుకేకలు వేస్తూ ఉంటాడు. అయితే ఆ యోధులందరూ అంతరంగమున స్వయముగా తన చేత కల్పన చేయబడిన వారే కదా. మరి స్వప్న శత్రు యోధులకు బాధించగల సామర్థ్యం ఎట్లా వచ్చింది? ఆ సామర్థ్యం ప్రసాదించిన వారు ఎవరు? స్వప్న ద్రష్ట యొక్క కల్పనా చాతుర్యమే అదంతా అయి ఉండి కూడా అతడు అది ఎరుగని వాడై ఎలుగెత్తి ఏడ్చుచున్నాడు. ఈ జాగృత్ దృశ్యానుభవముల విషయం కూడా అట్టిదే అనటంలో మాకేమీ సందేహం లేదు. శీతకాలం తరువాత వసంతకాలం వస్తుంది. అప్పుడు భూమి పుష్పములతో, ఫలములతో, లేత చిగురులతో రసమయం అగుచున్నది అనున్నది జనులు చూస్తూనే ఉన్నారు కదా. ఆ రసత్వము ఎక్కడ దాగి ఉంటుంది? వసంతకాలం వచ్చేసరికి ఎక్కడ నుండి బయల్వెడలుతోంది చెప్పు. ఆ రసత్వం భూమి యందే అప్రకటితంగా ఒదిగి ఉండి తగిన దేశ కాలములు ప్రాప్తించినప్పుడు బహిర్గతం అవుతోంది. బంగారం కరిగించినప్పుడు ద్రవమగుచున్నది. అంతకుముందు ద్రవత్వము ఎక్కడ దాగి ఉంటుంది? బంగారమునందే కదా.
అట్లాగే సూక్ష్మమగు పరమ చైతన్యమునందే ఈ ప్రపంచము అణిగి ఉంటోంది. నీ కాళ్ళు చేతులు మొదలైన అంగములు రాముడు అనబడు నీకంటే వేరు కాదు కదా. ఈ జగత్తు కూడా బ్రహ్మము కంటే వేరు కాదు. కానీ బ్రహ్మము లేక పరమాత్మ అవయవరహితము. అట్టి ఈ జగత్తునందు తోచుచున్న ఈ జీవాత్మ కూడా పరమాత్మ కంటే వేరైనది కాదు. కనుక జీవాత్మ కూడా వాస్తవానికి ప్రజ్ఞామాత్రము అవయవరహితము అయి ఉన్నది. ఇక ఈ జగత్తు విషయం ఏమిటంటావా? దృష్టాంతం చెబుతాను, విను. ఒకడు ఒక పెద్ద స్వప్నమును గాంచుచున్నాడు. అందులో తాను గొప్ప చక్రవర్తి అయి శత్రురాజులతో భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. అప్పటికి ఆ విషయం అతనికి సత్యముగానే తోచుచుండును కదా. ఇతరులకో అదంతా మిథ్య మాత్రమే. ఇంతలోనే అతడు తటాలున కనులు తెరచి తన ప్రక్కన పరుండిన వానితో, ఏమయ్యా, ఆ శత్రురాజు నన్ను అంతగా హింసిస్తుంటే నీవు వచ్చి సహాయపడవచ్చును కదా. నేను నీకు ఇదివరిలో ఎన్నిసార్లు ఎన్ని సహాయాలు చేయలేదు చెప్పు అని ప్రశ్నించాడట. ఇది ఎంత హాస్యాస్పదం! ఆ స్వప్నం దర్శిస్తూ మధ్యలో నిదురలేచి కనులు తెరిచిన వాని ప్రశ్నకు అర్థమేమున్నది? అతని స్వప్నము అతని మిత్రునకు అనుభవం అవదు కదా. ఈ జగత్తు మాయాదృష్టికి పరమ నిర్దిష్టమైన సత్యముగాను, విశుద్ధ దృష్టికి మొదలే అసత్యమైన దానివలే తోచుచున్నది. వాస్తవానికి ఈ జగత్తు అను పేరుతో చెప్పబడుచున్నదంతా సృష్టికాలమందు, ప్రళయకాలమందు, మధ్యకాలమందు కూడా పరమాత్మయందే సత్ అసత్ రూపమున వెలయుచున్నది. ఇదంతా స్మృతి జ్ఞప్తుల నుండి మాత్రమే ఇట్లు అనుభవమగుచున్నది. అంటే ఈ జగత్తు యందు సంస్కార రూపమగు సత్త మాత్రమే సంచరిస్తోంది. ద్రష్ట కనుక సంస్కారమును త్యజించటం జరిగితే ఈ జగత్తు అనబడునది లేనట్లే. అనగా ఏమిటి? ఒకడు తన పూర్వ స్మృతి జ్ఞప్తులను అనుసరించి సంస్కారపూర్వకంగా దేనిని ఎట్లు దర్శించుతాడో అది అట్లే ప్రాప్తిస్తోంది. అందుచేతనే ఒకే సంఘటన లేక విషయము ఒకనికి సుందరంగా తోచుచుండగా మరొకనికి అందవిహీనంగా ఉంటోంది. ఒకనికి ప్రియంగా, మరొకనికి అయిష్టంగా, ఒకనికి అనుకూలంగా, మరొకనికి ప్రతికూలంగా, ఒకనికి రాగభరితంగా, మరొకనికి ద్వేషయుక్తంగా ఇట్లు రకరకములుగా ప్రాప్తిస్తోంది. అంతేగాని ఈ జగత్తులో ఏ విషయమైనా సరే ఇది ఇట్లే ఉంటుంది, ఇది ఇట్లు పరిమితము అని మనం పరిధులు కల్పించి నిర్వచించలేము. అందుచేతనే ఇది అనిర్వచనీయం అని అంటున్నాం. శ్రీరాముడు: స్వామి, మీరు ఇప్పుడు మహోన్నతమైన విషయమనే ప్రతిపాదించారు. అయితే ఇక్కడ నాది మరొక సందేహం. లీలోపాఖ్యానంలోని విదూరధుని వంశపరంపర అక్కడ మంత్రులకు పౌరులకు ఒకే తీరుగా కనిపించింది. విదూరధుడు అనువాడు పుట్టటం, పెరగటం మొదలైనవన్నీ ఒకానొక జీవుని స్వప్న మాత్రమై ఉన్నది కదా. ఇదంతా ఒకరికి మరొకరికి ఎట్లా పసుగుతోంది? ఒకరు చూస్తున్నదే మరొకరు ఎట్లా చూస్తున్నారు? ఒకని స్వప్నములోనిది మరొకరికి కనబడకూడదు కదా. ఈ జగత్తులో అనేకులకు ఒకే విషయం ఒకే తీరుగా కనిపించటం ఎట్లా జరుగుతోంది? ఉదాహరణకు, ఇది గోడ, ఇది ఇల్లు, ఇతడు మానవుడు, ఇది జంతువు అని నేను ఎట్లా చూస్తున్నానో మీకు కూడా అట్లాగే కనిపిస్తోంది కదా. ఒకని మరణం అనేక మంది బంధువులకు దుఃఖ కారణమవుతోంది. ఇవన్నీ ఎట్లా సంభవిస్తున్నాయి? వశిష్ఠ మహర్షి: ఇక్కడ రెండు విషయాలు. ఒకటి ముఖ్య సంస్కారం, రెండు సహకారి సంస్కారములు. ఒక చిన్న వాయురేఖ విశాలమగు వాయువీచికను అనుసరించే పయనిస్తోంది కదా. ఈ చిత్తము యొక్క ముఖ్య సంస్కారమును అనుసరించే మిగతా జ్ఞానమంతా ఉండటం జరుగుతోంది. అందుచేతనే పౌరులకు మంత్రులకు కూడా పరంపర క్రమమంతా ఒకే రీతిగా కనిపిస్తోంది. ఇతడు మహారాజు, ఈ కులమునందు జన్మించిన ఇతడు ఇక్కడి వంశపారంపర్య వ్యవస్థను అనుసరించి మమ్ములను పాలించువాడు అగుచున్నాడు. మేము ఇక్కడి పురవాసులం అను స్వకల్పిత స్వప్న భావనను ఇక్కడి అనేకులు పొందుచున్నారు. ఆ అందరి వాస్తవ స్వరూపము సంవిత్తే కదా.
ఒకే వాయువు అనేక వీచికలగుచున్నట్లు, ఒకే జలము అనేక కెరటములగుచున్నట్లు, ఒకే సంవిత్తు ఆయా ప్రజలందరి రూపము దాల్చుచున్నది. అయితే ఇక్కడ ఒక విచిత్రం. విదూరథుడు, రాజు, రాజ్యము, మంత్రులు, ప్రజలు ఇవన్నీ కూడా ఆరోపిత విషయాలే కదా. సంవిత్తు ఈ విధంగా ఆరోపిత విషయాలలో ఇది వాస్తవమే అనే భావన, అనుభవం ఎందుకు పొందుతోంది అనేది ఒక ప్రశ్న. ఎందుకు అను ప్రశ్నకు మా వద్ద సమాధానం లేదు. అయితే ఆరోపిత విషయములను స్వీకరించుట అనున్నది సంవిత్తు యొక్క స్వభావమే అయి ఉన్నదని మాత్రం చెప్పబడుతోంది. ఇది ఆరోపిత విషయము, ఇది వాస్తవము అని గ్రహించినప్పుడు ఆ సంవిత్తు తన వాస్తవ స్వరూప స్వభావానుభవం పొందటం మాత్రం జరగగలదు. మణి ఇచ్ఛారహితంగానే తన కాంతి పుంజములను ఎదురుగా ఉన్న వస్తువులపై వెదజల్లుచున్నట్లు సంవిత్తు సంకల్ప వికల్పాదులను కలిగి ఉంటోంది. ఒకడు ఒకచోట ఒక త్రాడును చూచాడు, పాము అనుకున్నాడు, సర్వ వికారములు పొందుచున్నాడు. ఇప్పుడు అతనికి అది పాము కాదు, త్రాడే అని తెలియటం ముఖ్యం. వెనువెంటనే వికారాలన్నీ పోతాయి. అతడు ప్రశాంతమగు స్వస్థితిని మరలా సంతరించుకుంటాడు. సత్య విషయము ప్రతిపాదించుటను వదిలిపెట్టి తదితర చర్చలు చేస్తే ఏమాత్రం ప్రయోజనం లేదు. చింతామణి ఏది కోరితే అది ఇస్తుంది చూచావా? అదేవిధంగా విదూరధుని జీవ చైతన్యము కూడా నేను ఈ వంశమున ఈ తీరుగా జన్మించదనుగాక అనునట్టి అంతర్గత వాసనాబలం కలిగి ఉండటంచే అట్లే జన్మించటం జరిగింది. చిత్ పదార్థము సర్వగామి. ఈ జీవుడు అని మనచే పిలవబడుచున్నవాడి వాస్తవ స్వరూపము చిత్పదార్థమే కదా. అందుచేత జీవచైతన్యమునందు ఏమేమి అధ్యస్థమై ఉంటున్నాయో అవన్నీ సృష్టి సమయంలో పరస్పరం సంబంధితములై ప్రాప్తిస్తున్నాయి. వాసనా ప్రభావంచే ఏర్పడే అనుభవ జ్ఞానమునకు జీవచైతన్యమే ఉనికి స్థానము అగుచున్నది. ప్రతి జీవుని యందు ఒకానొక బ్రహ్మాకార స్వభావం వెలయుచున్నది. అది విషయ దోషములచే ఏమాత్రం స్పర్శించబడకుండా సాక్షీభూతమై ఉండి ఉన్నది. గదిలోని దీపమునకు ఆ వెలుగులో జరుగు సంఘటనలకు సంబంధము లేనట్లు అది దేనికి సంబంధించకుండా ఉండి ఉంటుంది. ఒక బాలుడు దీపపు వెలుగులో పఠించుచున్నాడు అను విషయమే తీసుకుందాం. దీపపు వెలుగు అతని చేత చదివించుచున్నదా? లేదు. కానీ వెలుగు లేకపోతే చదవటం జరిగేది కాదు. బ్రహ్మాకార తత్వము కూడా అట్లే సర్వమునకు కారణమై కానీ ఎట్టి కర్తృత్వము అనున్నది లేకనే ఉండి ఉంటోంది. అది విదేహముక్తి వరకు ఉండి అటుపై బ్రహ్మమున విలీనమగుచున్నది. అయితే బ్రహ్మమునకు వేరైనది ఏ క్షణంలో కూడా ఎక్కడా ఏదీ లేదు సుమా. ఆ బ్రహ్మాకార స్వభావం అట్లు ఉండి ఉండగానే ఈ జీవుని యందు భావనా బలము వెళ్ళి విరియుచున్నది. భావనా బలం చేత చిన్మయ వస్తువు ఆయా ఆకారంలో స్ఫురిస్తోంది. జీవులందరూ కూడా స్వాభావికంగానే ఇట్లు స్ఫురిస్తున్నారు. అనగా నేను ఎక్కడ ఏ రూపమున స్ఫురిస్తున్నానో అక్కడ ఆ రూపమున నాకు ప్రాప్తిస్తున్నాను. నేను లేనిదేది నాకు ప్రాప్తించదు. అందుచేత అంతటి యందు నేను విస్తరించి ఉన్నాను అనునది ఆత్మజ్ఞానుల అనుభవం. ఓ రామచంద్ర, ఆ విధంగా చిన్మయ వస్తువు జగత్తు ఆకారంగా స్ఫురించటం సహజం, పరిపాటి కూడా. అంత మాత్రం చేత సత్యజ్ఞానమునకు వచ్చే ప్రమాదమేదీ ఉండదు. మట్టి ఎన్ని ఆకారములు పొందితే ఏమున్నది? ఆ మట్టికి ఆకారములకు సంబంధం లేదు కదా. మట్టితో ఏనుగును చేసినంత మాత్రం చేత మట్టి ఏనుగు అవుతుందా? మట్టి ఎప్పుడూ సర్వదా మట్టిగానే ఉండి ఉన్నట్లు జగత్తును పొందుచున్న ఈ జీవుడు, జీవునిచే పొందబడుతున్న జగత్తు, ఈ రెండు చిన్మయమగు ఆత్మస్వరూపములే. అయితే సముద్రము వైపు పయనించే మహానది ఇతర ఉపనదులను తన యందు విలీనం చేసుకుంటుంది చూచావా? అదేవిధంగా మాయా చిత్ స్ఫురణ అయినట్టి ఈ జగత్ స్వభావనను నిత్య సత్యమై ఉంటున్నట్టి బ్రహ్మాకారపు జ్ఞానము లోబరుచుకొనుచున్నది.
ఈ సృష్టులు, ఈ జన్మలు, ఈ జగద్వ్యవహారములు ముక్తిని నిరోధించజాలవు. అనగా ఇవి ఇట్లు ఉండి ఉండగానే జీవుడు నేను సర్వదా ఆత్మస్వరూపుడనే కదా అనునట్టి ముక్త స్వభావము తప్పకుండా పొందవచ్చు. వాస్తవానికి ఈ జీవుడు ముక్తస్వరూపుడే గాని బద్ధుడు కాడు. అట్టి ముక్త స్వరూపమును మరుగున పరచి ఉంచుచున్నది అజ్ఞానము, అవిచారణయే సుమా. అంతేగాని ఈ భౌతిక దేహము యొక్క రాకపోకలు ముక్తత్వమును భేదపరచజాలవని గ్రహించబడుగాక. జీవునకు అతని సర్వదా సిద్ధించియున్న ముక్తస్వరూపమును గుర్తుచేయుట కొరకే శాస్త్రములచే చెప్పబడు విధి విధానములు, నియమనిష్టలు, సద్గురువులు ఉండటం జరుగుతోంది. నేను బ్రహ్మమును, అంతేగాని ఖండ సంకుచిత స్వరూపములగు శరీరము కాని పరిమితాత్మ స్వరూపము గాని కాను అనునదే బ్రహ్మభావముగా చెప్పబడుచున్నది. అత్యంత దృఢంగా యత్నించువాడు ఈ జీవభావము త్యజించి వైచి విజయుడై బ్రహ్మభావమునందు తప్పక ప్రవేశించగలడు. ప్రతి జీవి యొక్క వాస్తవ స్వరూపము అపరిమితము, శుద్ధము, అప్రమేయము అగు బ్రహ్మమే కనుక ప్రతి జీవి బ్రహ్మభావన పొందుటకు తాపత్రయపడుతూనే ఉన్నాడు. తెలిసినా తెలియకున్నా ప్రతి జీవి తన పూర్ణత్వమును ఎరుగుటకు, ప్రకటించుటకు బాహ్య జగత్తునందు, అంతరంగమునందు ఆయా ప్రయత్నములు చేస్తూనే ఉంటున్నాడు. ఓ రామచంద్ర, ఒక పరమాణు కణము నుండి కూడా భ్రాంతిమయ జగత్తులు వెలువడుచున్నాయి, నశించుచున్నాయి. అజ్ఞానవశం చేత ఉత్తమోత్తమమైన ఆశయం కలిగి ఉండకపోవటం చేత ఈ జీవుడు అనేక మూర్ఘ యత్నములను కలిగియుండి ఈ జగత్తులో ప్రవేశిస్తున్నాడు. ఎంతగా ప్రయత్నిస్తే ఏం ప్రయోజనం? ప్రతిబింబ మాత్రమకు ఈ బాహ్య జగత్తులో లభించగలిగినదేమీ, లభించకపోవటం ఏమిటి? జ్ఞానము లభించనంతవరకు అతనికి ఉత్తమ శాంతి లభించటం లేదు. తుదిగాని మొదలుగాని లేనట్టి జన్మ మొదలైన వికారములు గాని లేనట్టి చిదాకాశము ఒక్కటే సర్వదా ఏకమై వెలయుచున్నది. సత్ చిత్ దాని స్వరూప స్వభావములని చెప్పబడుతోంది. ఇక జగత్తు ఎక్కడా, బంధమెక్కడా, విముక్తి ఎవరికి? వివేకరహితమగు లేక స్వప్నతుల్యమగు బుద్ధి కలిగియున్నప్పుడు మాత్రమే నేను బద్ధుడను, ముక్తిని పొందవలసి ఉన్నది అను అభిప్రాయ పరంపరలు ఏర్పడుచున్నాయి. సర్వమునకు అధిష్టానము బ్రహ్మమే అయి ఉన్నది. అట్టి బ్రహ్మము మాత్రమే సత్యము, జగత్తు మిథ్యయే. ఇక బంధమేమిటి, మోక్షమేమిటి? ఇదంతా ఒకానొక సుదీర్ఘమైన వ్యవహారము వలె, కథా రచన వలె ఒకదానికొకటి సంబంధించినదై ఉంటే ఉండని, ఏది ఏమైనా ఇది మిథ్యయే. ఒక వృక్షము ఆకులతోనూ పండ్లతోనూ పువ్వులతోనూ నిండి ఉన్నప్పటికీ అవన్నీ ఉన్నది వృక్షమునందే కదా. అనేక పళ్ళు, పూలు, కాయలు ఉండవచ్చును, కానీ వృక్షము మాత్రము సర్వదా ఏకమే అయి ఉన్నది అనటంలో సందేహం ఎక్కడిది? బ్రహ్మము కూడా సర్వశక్తి సంపన్నమై నానావిధ ఆకారములలో స్ఫురించుచున్నప్పటికీ అది సర్వదా ఏకము, అఖండము, అద్వితీయమై ఉన్నది. దానియందు నానాత్వాది కల్పనలు ఏ క్షణమునందు కూడా ఉండియే ఉండలేదు. అంతేకాదు, అది సర్వవ్యాపకము, అది కానిదంటూ ఏదీ లేదు. బ్రహ్మతత్వము గ్రహించబడినదా ఇక మరెన్నటికీ ఎట్టి వికారములు ఉండవు. ఆత్మకు ఉదయాస్తమయాలు లేవు. అంధకారములను కూడా ప్రకాశింపచేయటం, ఇది అంధకారం అని గుర్తించటం, అనుభవమును పొందటం ఇవన్నీ ఆత్మ వలననే జరుగుతున్నాయి. ఆత్మయే దిక్కుల రూపము, కాలరూపము కూడా అదే అయినప్పటికీ అది ఆది మధ్యాంతరహితము, అద్వితీయము అయి ఉన్నది. నీ యొక్క, నా యొక్క, ఈ సర్వుల యొక్క స్వస్వరూపము అట్టి బ్రహ్మము లేక ఆత్మయే కాని మరింకేది కానే కాదు. అది సర్వదా సౌమ్యముగా మృదు తరంగములతో కూడిన సముద్రము వలె వెలయుచున్నది. ఓ రాఘవ, వాస్తవానికి ఈ నీవు నేను అను భావములే మూలముగా కలిగి ఉండి కనబడుతున్న ఈ జగత్తు వాస్తవమైనది కాదు. ఇదంతా ద్వైత, ఐక్య, సంకల్ప వికల్ప రూపకమైనట్టి మనస్సు నుండే ప్రతిభాసించుచున్నట్లు అగుపించుచున్నది. ఆకాశము శూన్యమే అయినప్పటికీ అందు భ్రాంతి చేత నీలత్వము, ముత్యములు మొదలైనవి గోచరిస్తున్నాయి. చూచావా?
ఈ జగత్తు కూడా బ్రహ్మమునందు భ్రమాత్మకమైన దృష్టి కారణంగా గోచరిస్తోంది. భ్రమ అజ్ఞానము చేత ఏర్పడుతున్నది. అజ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానరాహిత్యమే సుమా. చీకటి అనగా వెలుగు లేకపోవటం మాత్రమే కానీ మరింకేమీ కాదు.